వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వడ తినాలి ఖచ్చితంగా. You can preach very good. అప్పుడు గట్టిగా మేము బలంగా వాక్యం చెప్పగలం. Hallelujah. హల్లెలూయా. Are you blessed? మీరందరూ దీవించబడినట్టుగా ఉన్నారా? గట్టిగా చెప్పాలి హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I'm so happy to be in this place. ఈ రోజు మీతో ఉండడం నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. Wherever I go, I feel very happy. ఎక్కడికి వెళ్ళినా నేను ఎప్పుడూ ఆనందంగా ఉంటాను. God sends us to you. దేవుడే మీ వద్దకు నన్ను పంపిస్తూ ఉన్నాడు. God loves you. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. To deliver a message, he needs a man of God. మరి దేవుని ప్రజలంగా మనకి కావాల్సినటువంటి వాక్యాన్ని దేవుడు మనకు అందిస్తాడు. To teach the word of God, he has to send a man of God. మరి మీకు దేవుని వాక్యం బోధించాలి అంటే దేవుని ప్రజలు దైవ సేవకుడి మీ దగ్గరికి రావాలి. And we are ready. అయితే మనందరం కూడా సిద్ధంగా ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. You tell us to go anywhere in the world. ఈ ప్రపంచంలో మీరు నన్ను ఎక్కడికైనా వెళ్ళమని చెప్పండి. We are ready. మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. That's హల్లెలూయా. the spirit of God. అది దేవుని యొక్క ఆత్మ ఏంటి ఉంది. Hallelujah. హల్లెలూయా. Let's turn our Bibles to chapter 8 of Romans. ఆ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. Verse 5 onwards, somebody. 5వ వచనం నుండి మనం చదువుకుందాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఒకటి చదవండి. Somebody read from the crowd. Keep reading, sister. Keep reading. చదవండి. 7. Verse 8. Verse 8 last. Hallelujah. హల్లెలూయా. Today I will present 3 points to you. ఈ రోజు 3 ప్రాముఖ్యమైన విషయాలు మీకు నేను చెబుతాను. Once you are born again in the Holy Spirit, పరిశుద్ధాత్మలో మీరు తిరిగి జన్మించిన తర్వాత everything inside of you has to change. మనలో ఉన్న ప్రతిదీ కూడా మార్చబడాలి. Heart transformation takes very less time. అయితే హృదయము మారటం అనేటువంటిది చాలా తక్కువ సమయంలో జరిగిపోతుంది. But the mind transformation takes a long time. అయితే తలంపులు లేకపోతే ఈ యొక్క మనస్సు మారటం అనేటువంటిది చాలా సమయం I పడుతుంది. would have taught you today, but it's a long message, very long ఈ message. రోజు మీకు చెప్పాలని ఆశపడ్డాను కానీ అది చాలా సుదీర్ఘమైన ప్రసంగం. If your mind is transformed, you can see the will of God in front of you. అయితే నీ తలంపులు నీ ఉద్దేశాల విషయాలు నువ్వు మారితే దేవుని కార్యములు నీ జీవితంలో చూస్తావు. Today I will present to you 3 points which the Holy Spirit speaks. అయితే పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో 3 ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెబుతాను. I'll make it very simple to you this morning. దీన్ని చాలా సులభమైనటువంటి పద్ధతిలో మీకు చెబుతాను. When the Holy Spirit comes, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడో everything changes. అయితే మన జీవితాల సమస్తము మారిపోద్ది. హల్లెలూయా. Nobody has to change you. నిన్ను ఎవరు మార్చాల్సిన అవసరం లేదు. Nobody has to shake you to be changed. ఎవరు కూడా నిన్ను కదిలించాల్సిన అవసరం లేదు మార్పు చెందమని. Nobody has to tell you do this and do that. ఇది చెయ్యి అది చెయ్యి అని ఎవరు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. The Holy Spirit inside you పరిశుద్ధాత్ముడు మనలో ఉండగా will make you to do all things that please God. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నచ్చేటువంటి ప్రతి పని చేయనట్లుగా మనల్ని ప్రేరేపిస్తాడు. That means when you're born of the Holy Spirit, అయితే ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మిస్తారో so many good things can happen through your life. అయితే నీ జీవితం ద్వారా ఎన్నో మంచి కార్యములు జరుగుతాయి. Each one can have a different ministry. ప్రతి ఒక్కరు కూడా ఒక నూతనమైన పరిచర్యలు ప్రారంభిస్తారు. You don't have to be a preacher like me only on the stage. అయితే స్టేజ్ మీద నిలబడి నాలుగు ప్రసంగికులుగానే మీరు ఉండాల్సిన అవసరం లేదు. God can use you in any way according to the Holy Spirit. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏ రకంగానైనా మిమ్మల్ని వాడుకోవచ్చు. But today 3 points I will put which is very powerful. అయితే చాలా శక్తివంతమైన 3 ప్రాముఖ్యమైన విషయాలు ఈ ఉదయకాల సమయంలో మీకు తెలియజేస్తాను. If you understand these 3 points, you can move well in the presence of the Spirit of God. ఈ 3 మీరు అర్థం చేసుకోగలిగితే పరిశుద్ధాత్మ నడిపింపులో అద్భుతంగా మీరు ముందుకెళ్తారు. Everything moves from this place. అయితే ప్రతిదీ కూడా ఇగో మన తల నుండి ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది. If you decide right now in your mind I don't want to listen to the word of God, you can walk out. అయితే ఇప్పుడే నీకు వాక్యం వినబుద్ధి కాకుండా నిన్ను వెళ్ళిపోతానని ఇక్కడ ఆలోచన చేస్తే నువ్వు వెళ్ళిపోతావు. If you decide last night that I want to come for the meeting, you will come to the meeting. గత రాత్రి ఇదిగో నేను రేపు ఉదయం జరిగే యవనస్తుల కూడిక వెళ్తానని ఇక్కడ నువ్వు అనుకుంటే ఈ రోజు ఇక్కడ నువ్వు ఉంటావు. So there are 2 kinds of people. అయితే 2 రకాల ప్రజలు ఉన్నారు. One who live in their sinful nature. ఒకరేమో పాపంలో జీవిస్తూ ఉంటారు.
They are dominated by the sinful nature. అయితే ఈ పాపమనబడిన ఈ తలంపుల ద్వారా వారు దాని యొక్క అధికారంలో వారు ఉన్నారు. They always think of bad things. ఎప్పుడు చెడ్డ ఆలోచనలు చేస్తారు. How to do bad to others. ఎప్పుడు ఎలాగో ఇతరులకు చెడు చేయాలని. How to create problems to others. ఇతరులకు సమస్యలు ఎలా నేను ఎట్లా ఇబ్బంది పెట్టాలని. How to commit sin. ఎట్లా పాపం చేయాలని. They are dominated by that sinful nature. అయితే ఈ పాప భరితమైనటువంటి తలంపుల ద్వారా వారు అధిగమించబడుతూ ఉన్నారు. Look at this, verse 5, somebody can read. 5వ వచనాన్ని మనం చదువుతున్నాం. చదవండి గారు. Simple, flesh, it's called flesh. చాలా సామాన్యమైన విషయం అండి, శరీరము. Always thinking bad. Always thinking bad. ఎప్పుడు కూడా చెడ్డగా ఆలోచన చేస్తుంది. The mind is controlled by the flesh. అయితే ఈ శరీరానుసారమైన మనస్సు ద్వారా ఈ తలంపులు నడిపించబడుతున్నాయి. They don't think anything good. ఎప్పుడు మంచిని ఆలోచన చేయరు. Even in their dreams they have dirty dreams. వారికున్న కలలు వచ్చినా కూడా అవి చెడ్డ కలలే వస్తాయి. These are flesh people. ఇవన్నీ కూడా శరీరానుసారమైన మనుషులు. Their mind is controlled by the flesh. వారు శరీరము ద్వారా అధిగమించబడుతూ వారి తలంపులు శరీరానుసారమైనవిగా ఉంటాయి. Then further he says, those who are controlled by the Holy Spirit think about the things that please the Spirit. మరి ఎవరైతే ఆత్మానుసారంగా నడుస్తారో వారు దేవునిని సంతోషపెడతారని దేవుని వాక్యం చెబుతుంది. Now listen, this is about you and me. ఇది మీ కొరకు నా కొరకే. Are you filled by the Holy Spirit? మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారా? గట్టిగా చెప్పాలి. Building should shake. మీరు ఆమేన్ చెప్తే, హల్లెలూయా చెప్తే ఈ బిల్డింగ్ అంతా ఊగిపోవాలి. That yes shows how much Holy Spirit is there. అది చెప్తాది నీలో ఎంత పరిశుద్ధాత్మ ఉందో. Hallelujah. హల్లెలూయా. Our voices go off. నా వాయిస్ అంతా పోయింది. One day I went to preach in Odisha. ఒరిస్సాలో నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను. 800 people in the afternoon. 800 మంది అక్కడ మధ్యాహ్నం కూర్చుని ఉన్నారు. Amplifier blew. వెంటనే అక్కడ యాంప్లిఫైయర్ కాలిపోయింది. No mic. మైక్ లేదు. I preached. నేను వాక్యం చెప్పాను. Went home. ఇంటికి వెళ్ళాను. Ate food, slept. నేను మంచిగా తిని పడుకున్నా. Evening got up. సాయంత్రం లేచాను. ఇక గొంతు రావట్లేదు. Nothing is coming. Pastor said, "Oh, what to do?" అప్పుడు ఆ పాస్టర్ గారు నన్ను ఏం చేయమంటారండి నన్నని. Kashaya, he bought kashaya. ఆ కషాయం తీసుకొచ్చి తాగడని ఇచ్చాడు. Nothing happened. ఏం తాగినా ఏం కాలేదు. I said, నేను అన్నాను మౌనంగా ఉండండి అని చెప్పాను. we'll call somebody to preach. Call somebody. అయితే ఆయన అనుకుంటున్నాడు ఇంకెవరైనా పిలుద్దామండి వాక్యం చెప్పడానికి అంటున్నాడు ఆయన. నేను చెప్పాను వద్దన్నాను. Straight went to the pulpit. నేను వెళ్ళాను, స్టేజ్ మీద నిలబడ్డాను. Took the mic. మైక్ తీసుకున్నాను. Spoke. మాట్లాడాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. Who can stop our voice? మన యొక్క వాయిస్ గొంతును ఆపగలిగిన వారు ఎవరు? We are anointed by the Holy Spirit. మనము పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాం. So you and I are born of the Holy Spirit. మీరు నేను పరిశుద్ధాత్మలో జన్మించాము. We think about the things that please the Father. అయితే దేవునిని సంతోషపెట్టే విషయాల గురించి మాత్రమే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు ఆలోచన చేస్తారు. Jesus always pleased the Father. అయితే యేసు ప్రభు వారు తండ్రిని ఎప్పుడూ సంతోషపెడుతున్నట్లుగా మనం చూస్తూ He ఉన్నాం. never tried to please people. ఆయన ప్రజలను సంతోషపెట్టినట్లుగా మనం చూడము. Keep this in mind. ఇది జాగ్రత్త మనసులో If పెట్టుకోండి. you are born of the Holy Spirit, మీరు పరిశుద్ధాత్మలో జన్మించినట్లయితే don't worry about who says what. ఎవరు ఏమనుకుంటున్నారు, ఏమి చెప్తున్నారని పట్టించుకోవద్దు. Always do what the Holy Spirit says. పరిశుద్ధాత్ముడు నీకు ఏమి చెప్తున్నాడు అదే చెయ్యి. హల్లెలూయా. See, even if you have to suffer for it, దాని కొరకు నువ్వు శ్రమలు అనుభవించవలసి వచ్చినా doesn't matter. అది పట్టించుకోవద్దు. My God should be pleased. మన దేవుడే సంతోషించాలి. నాకు ఈ కష్టాలు పెద్ద లెక్క కాదనాలి. Jesus took the cross to please the Father. ఇదిగో యేసు ప్రభు వారు ఆ కలువరి శిలువలో తండ్రిని సంతోషపెట్టాలని మరణించాడు. He took all the sufferings to please the Father. తండ్రిని సంతోషపెట్టాలని ఎంతో గొప్ప శ్రమను ఆయన అనుభవించాడు. Now listen carefully. I'm coming to the point number 1. జాగ్రత్తగా వినాలి. మొట్టమొదటి విషయాన్ని చెప్తున్నాను. Every time you do something, you please the Father. నీవు ఏది చేసినా కూడా ఆ విషయాలన్నిటిలో తండ్రిని Your సంతోషపెట్టాలి. mind is controlled by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా నీ తలంపులు ఉద్దేశాలు అధిగమించబడి నడిపించబడాలి. You know what will happen? ఏం జరుగుతుందో తెలుసా? Next verse. తర్వాత మాట చూద్దాం. Oh, it has not come there. 7. Okay, again we'll read. 6. We'll read 6. 6వ వచనాన్ని చదువుకుందాం. So that means if a person is controlled by flesh, death. ఒకసారి దయచేసి గమనించండి. ఏ వ్యక్తి అయితే శరీరం ద్వారా నడిపించబడతాడో అతడు మరణిస్తాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So a person's mind which is controlled by flesh is
death. ఏ వ్యక్తి అయితే ఆ శరీరం ద్వారా నడిపించబడతాడో ఆ వ్యక్తి మరణిస్తాడు. Now everybody read together. అందరం కలిసి చదువుకుందాం. Next verse. But if the Holy Spirit, after death, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునైనది. everybody again read that. అందరు గట్టిగా చెప్పండి, మళ్ళా చెప్పండి. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడదాం. Now we will stop here. ఇక్కడ మనం ఆగుదాం. Hallelujah. హల్లెలూయా. Everyone requires life and peace. ప్రతి ఒక్కరు తమ జీవితాలలో జీవమును సమాధానమును కోరుకుంటారు. ఆమేన్. Amen. Jesus said, I have come to give you life in abundance. మరి చూసినట్లయితే దేవుడు నేను జీవమును ఆ జీవము సమృద్ధిగా మీకు ఇవ్వడానికి వచ్చాను అన్నాడు ప్రభువు. That means you are not just living life. ఏదో కేవలం ఈ లోకంలో మనం జీవించట్లేదు కానీ You are living in fullness, in abundance. మనము సమృద్ధిలో జీవిస్తున్నాం. You know what is abundance? ఆ సమృద్ధి అంటే తెలుసా? I'm an English teacher. నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను అందరికి. I teach English. నేను ఇంగ్లీష్ బోధిస్తాను. Every word I take out the meaning of that word. ప్రతి పదము యొక్క అర్థాన్ని నేను తెలుసుకుంటాను. The meaning of abundance is ఆ యొక్క సమృద్ధి యొక్క అర్థం ఏమిటంటే having more than required. కావలసిన దానికంటే ఎక్కువ ఉండడమే సమృద్ధి. హల్లెలూయా. That is because of Jesus. అది కేవలం యేసు ద్వారానే కలుగుతుంది. Worldly people also have lot of cars, lot of wealth, lot of money. చాలా మందికి ఈ లోకంలో చాలా డబ్బులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి. But no peace. కానీ సమాధానం లేదు వారి జీవితంలో. They die with tablets and pills. వారు ఎప్పుడు టాబ్లెట్లు వేసుకొని అవే మత్తు మందుల ద్వారా చచ్చిపోతున్నారు. But you and me who are born of the Holy Spirit, కానీ పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన నీవు నేను when our life is controlled by the Holy Spirit to please God, ఎప్పుడైతే దేవునిని సంతోషపెట్టడానికి పరిశుద్ధాత్మ ద్వారా మనము నడిపించబడుతున్నామో we have life in abundance and peace. మనము సమృద్ధిగా దేవుని జీవాన్ని మరి సమృద్ధిగా సమాధానాన్ని అనుభవిస్తున్నాం. హల్లెలూయా. 35-40 years back, 35-40 సంవత్సరాల క్రితం there was a Hindi movie. ఒక హిందీ మూవీ ఉందండి, సినిమా ఉంది. Roti, Kapda or Makan. రోటీ కపడా ఔర్ మకాన్ అనే సినిమా అది. You remember? See, some are smiling. Pastor is watching a lot of picture. మీరు అందరూ అనుకుంటున్నారు అయ్యగారు బాగా సినిమాలు చూస్తున్నాడని. I can also watch that. నేను కూడా You remember that? మీకు తెలుసా అన్న సినిమా? That is a concept of man. Roti, Kapda, Makan. We are happy. అయితే ఆ సినిమా యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ సినిమాలో ఏం చూపించారంటే ఏ మనిషికైనా తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్టలు ఉంటే చాలు చక్కగా బ్రతకగలడు అని సినిమాలో చూపించారు. Now listen carefully. జాగ్రత్తగా వినండి. Today's world, ఈ లోకంలో everybody has roti, kapda or makan. ఈ రోజు మన లోకంలో అందరికీ తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి. ఉన్నాయా లేవా? But no peace in life. అయితే ఏ ఒక్కరి జీవితంలో సమాధానం లేదు. That is why they require Jesus. అందుకే వారికి యేసు కావాలి. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడదాం. Ask so many people. ఈ లోకంలో చాలా మంది అడగండి, Everything they have, వారికి అన్ని ఉన్నాయి but their health is gone. కానీ వారికి ఆరోగ్యం బాలేదు. Everything they have, వారికి సమస్తము ఉన్నాయి no children, కానీ పిల్లలు లేరు. no descendants. వారికి మరి తర్వాత Everything they have, అన్ని ఉన్నాయి కానీ no sleep. పడుకుంటే నిద్ర రాదు. Hallelujah. హల్లెలూయా. But కానీ when we are born of the Spirit, అయితే మనము దేవుని ఆత్మ ద్వారా జన్మించినప్పుడు you can have a blessed life. మనము చాలా ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తాం. Health is హల్లెలూయా. Nobody is clapping this side. గట్టిగా ఇటువైపు ఎవరు చప్పట్లు కొట్టట్లేదు. I was 48 kilos, నేను 48 కేజీలు ఉంటాను. like this. ఇలా బక్కగా ఉండేవాడిని. They used to call me Kaddi Pelwan. చాలా మంది అనేవారు ఓ బక్కవాడా అని అట్లా అనేవారు. Only shirt is there. ఆ సొక్కాని ఇలా ఊగుతా ఉండేది. Body is there. I met Jesus. నేను యేసుని నమ్ముకున్నాను. Within 2 months, 2 నెలల్లో I became 79 kilos. 79 కిలోలు అయిపోయాను నేను. Don't ask me how. ఎలా అని మీరు నన్ను అడగద్దు. Same water, అదే నీళ్లు తాగాను, same food, అదే ఆహారం తిన్నాను, same house, అదే ఇంట్లో ఉన్నాను, same wife. అదే భార్య ఉంది. Health. కానీ ఆరోగ్యం మారిపోయింది. All my pant and shirt became tight. ఇప్పుడు నా ప్యాంటు సొక్కాలన్నీ టైట్ అయిపోయాయి. I had to pack it and send it to Odisha. ఇవన్నీ కూడా నేను మొత్తం ప్యాక్ చేసి వేరే దగ్గర పంపించేశాను. Good health comes from God. మంచి ఆరోగ్యము దేవుని ద్వారా కలుగుతుంది. ఆమేన్.
You eat as much sambar you want, it will not happen. నువ్వు నీకు కావాల్సినంత సాంబార్ తినా నీకేం కాదు. Same it is. Holy Spirit comes, everything changes. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు అన్ని మారిపోతాయి. So much peace you have. ఎంతో విస్తారమైన సమాధానం మనకు కలుగుతుంది. You may say, Pastor is so happy, always joining. మీరు చెప్పొచ్చు, ఎప్పుడు పాస్టర్ గారు ఆనందంగా ఉంటాడు, ఎప్పుడు ఆనందిస్తూ ఉంటాడు. From yesterday 6 p.m. నిన్న సాయంత్రం 6 గంటల నుండి till now, ఇప్పటి వరకు కూడా one man is troubling me. ఒక మనుషుడు నన్ను ఎంతగానో ఇబ్బంది పెడుతున్నాడు. Constantly. తరచుగా. I don't care only. నేను అసలు వాడి గురించే పట్టించుకోవడం లేదు. I am rejoicing. నేను దేవుళ్ళు ఆనందిస్తూ ఉన్నా. I will do this, I will do that. నేను అది ఇది నాకు నచ్చిది చేస్తాను. నేను I am in the Holy Spirit. నేను పరిశుద్ధాత్మలో ఉన్నాను, ఆనందంగా He is in the ఉన్నాను. flesh. ఎవరైతే శరీరానుసారంగా He ఉన్నాడో is controlled by his mind. ఆ మనుషుడు తన యొక్క మనసు ద్వారా నడిపించబడతాడు. I am controlled by the Holy Spirit. అయితే నేను పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నాను. Hallelujah. హల్లెలూయా. That is why I am having peace, he is having PIEC. అందుకే నాలోనేమో సమాధానం ఉంది, వాడి జీవితం ముక్కలైపోతుంది. You need to understand, don't live like the worldly people. అందుకే మనం లోక సంబంధమైన మనుషుల్లాగా జీవించకూడదు. Love them, pray for them. మనం అందరిని ప్రేమించాలి, ప్రార్థన చేయాలి. Meet them, talk to them. వారిని కలిసినప్పుడు వారితో మాట్లాడాలి. But don't take their examples. కానీ వారిని ఉదాహరణగా తీసుకోవద్దు. Don't live like they live. వారిని జీవించినట్లుగా జీవించవద్దు. Nothing, you will not prosper anywhere. ఎక్కడ కూడా మనం ఆశీర్వదించబడం. Bribery and getting jobs, no, nothing will happen. లంచం ఇచ్చి ఉద్యోగాలు సంపాదించాలని మనకి ఏమీ ఆశీర్వాదం కాదు. This mind should be controlled by the Holy Spirit. ఈ యొక్క మనస్సు పరిశుద్ధాత్మ ద్వారా అదుపు చేయబడాలి. Hallelujah. Hallelujah. You'll always have life. Life means you're enjoying life till the ages to come. మరి చూసినట్లయితే దేవుడు మనకు జీవాన్ని ఇస్తాడు. ఆ జీవము యుగయుగములు మనకు ఉంటుంది. I have never seen the hand of God in my last 50 years of my life as I've seen from the day of Corona. మరి చూడండి, కరోనాకు ముందు నా జీవితంలో ఎప్పుడు కరోనా తర్వాత నేను చూస్తున్న ఆశీర్వాదాలు చూడలేదు. How powerfully God is working in my life after the from the lockdown time. ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత నుండి దేవుడు నా జీవితంలో ఎలా పని చేస్తున్నాడో అంత గొప్పగా దేవుడు చేస్తున్నాడు. From the day lockdown started, I am enjoying my life. లాక్డౌన్ స్టార్ట్ అయిన దినం నుండి నా జీవితంలో నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నా. When everybody is sitting inside scared and worried and troubled, I was going on the road. అందరూ ఇంట్లో కూర్చొని భయపడి ఆందోళన చెంది అందరూ కూడా ఇంట్లో దాక్కుంటే నేను మాత్రం రోడ్ల మీద తిరుగుతూ వెళ్ళాను. I enjoyed so much going on the road. Nobody is on the road. మరి చూస్తే రోడ్డు మీద ఒక్క మనుషుడు కూడా లేడండి. నేనైతే ఒక్కడిని ఆనందిస్తా ఉండేవాడిని. Holy Spirit told me. పరిశుద్ధాత్ముడు చెప్పాడు. Holy Spirit told me. పరిశుద్ధాత్ముడు చెప్పాడు. All 60 days I went out of the house. 60 దినాలు ప్రతి దినము నేను ఇంట్లో నుండి బయటికి వెళ్తూ వచ్చాను. Groceries, food, water, everything on the road. ప్రతిదీ కూడా రోడ్డు మీద దొరుకుతున్నవని కొంటూ ఉండేవాడు. Without any help with me. నాకు ఎవరు సహాయం చేయకుండానే Just driving the car and going and coming. నేను కారు వేసుకొని అలాగా వెళ్తూ ఉండేవాడిని. So peaceful it was. ఎంతో ప్రశాంతంగా ఉండేదండి. Hallelujah. హల్లెలూయా. Only one thing, while entering the house, my house, అయితే ఇంట్లోకి తిరిగి వచ్చినప్పుడు మాత్రం wife will tell me, మా భార్య చెప్పేది, go to the washroom first. ముందు బాత్రూమ్ లోకి వెళ్ళి మొత్తం Go have bath. వెళ్ళి స్నానం చేసిరా. No gloves. గ్లౌజ్ లేవు నీకు. I didn't feel anything. నేనేమి బాధపడేవాడిని కాదు. The Holy Spirit power is upon you. పరిశుద్ధాత్మ శక్తి నా మీద ఉంది. హల్లెలూయా. Such a blessed life. అలాంటి ఆశీర్వాదకరమైన జీవితం దేవుడు ఇస్తాడు. Church is closed. చర్చిలు మూతపడ్డాయి. Office is running on online. ఆఫీసులన్నీ కూడా ఆన్లైన్ లో అలా చేస్తున్నారు. All the rent is paid. అక్కడక్కడ మరి రెంట్స్ కట్టేసాం మేము. Money is coming inside. డబ్బులు వస్తున్నాయి మాకు. During the COVID, my church money that came to my hand is 4,50,000. మీరు గమనించారా, లాక్డౌన్ సమయంలో మేము చర్చ్ మూసేసిన నాకు వచ్చిన కానుకలు ఎంత తెలుసా? 4,80,000 రూపాయల కానుకలు వచ్చాయి. Never opened my mouth or begged and texted, please give some money. నేను ఎవరు కూడా ఫోన్ చేసి కానీ అడగలేదండి నాకు డబ్బులు కావాలని. Hallelujah. హల్లెలూయా. Life in Jesus. దేవునితో జీవితం. There is no winter, summer, rainy, nothing. మరి ఎండాకాలం, శీతాకాలం, వర్షాకాలం ఇవేవి మళ్ళీ ఆపలేవు. No tsunami, no COVID. There is nothing to bother about that. మరి మనకు సునామీ గురించి, కరోనా వీటి గురించి బాధపడాల్సిన అవసరం లేదు. Life of Jesus Christ. యేసుతో సంపూర్ణంగా నింపబడిన జీవితాలు మనవి. In him we live, in him we walk, in him we have our being. మరి మనం ఆయనతో నడుస్తూ ఆయనలో ఉంటూ ఆయన మనలో ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Your body, your life, your energy changes. మరి మన యొక్క శరీరము, మన శక్తి, మన జీవితం మారిపోద్ది.
at this age, I feel I'm 25 now. మరి ఇప్పుడు నేను ఎలా ఉంటాను తెలుసా? 25 సంవత్సరాల కుర్రాడిలాగా I ఉంటాను. still want to do something which I have not done in my young age. నా యొక్క యవన దశలో నేను చేయలేని అనేకము ఇప్పుడు నేను చేయాలని ఇష్టపడతాను. From the time of COVID, everything is changed in the spiritual realm. మరి చూసినట్టయితే ఆ యొక్క ఆత్మీయ జీవితంలో ఈ కోవిడ్ సమయంలో నా జీవితం అంతా మారిపోయింది. On my 50th day of my birthday, నా యొక్క 50వ పుట్టినరోజు దినమున God gave me a scripture. దేవుడు ఒక వాక్యాన్ని నాకు ఇచ్చాడు. Job, యోబు last chapter గ్రంథము 42. Yes. 42వ అధ్యాయం. His latter was blessed than more than Job. His Job, latter was, yes, yeah. 10. His latter was blessed than more than the former. 10. 10. 42:10. Everybody read. మరి యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా తన క్షేమ స్థితిని Let them read. Yeah. You read. Chapter 42 verse 10. Everybody read. 1, 2, 3. Hallelujah. హల్లెలూయా. God said, దేవుడు చెప్పాడు, you will be blessed more నీవు ఎక్కువగా ఆశీర్వదించబడతావు, in your future నీ భవిష్యత్తు ఆశీర్వదించబడుతుంది, than the former. అయితే నీ యొక్క గతము కంటే ముందున్న దినాల్లో రెండంతల ఆశీర్వాదం పొందుతావు అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. That is life in Jesus Christ. యేసులో మన జీవితాలు అలాగున But ఉంటాయి. it is controlled by the Holy Spirit. అయితే మన జీవితాలు పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. When you please God, ఎప్పుడైతే మనం దేవుడిని సంతోషపెడతామో God is pleased by you. అయితే దేవుడు మన ద్వారా సంతోషపడతాడు. And when God is pleased by you, ఎప్పుడైతే మన ద్వారా దేవుడు సంతోషపడతాడో the favor and the hand of God will be continued in your life. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదము మన పైన ఉంటది. You may grow old, but the strength of the Lord will be your strength. నీవు ముసలివాడివైనా దేవుని బలము నీ జీవితంలో మెండుగా ఉంటది. Hallelujah. I see so many people, they dressed up so well, మరి కొంతమందిని చూస్తాను, చాలా మంది చక్కగా మంచి బట్టలు వేసుకుంటారు. but I can see on their face, అయితే నేను వారి ముఖాలు చూస్తాను, inside they're gone completely. బయట ఎంత మంచి బట్టలు వేసుకున్నా అంతరంగంలో వారందరూ కూడా కృంగిపోయిన స్థితిలో They're ఉంటారు. totally squeezed in life. వారి జీవితంలో నలగగొట్టబడ్డారు. No love, no support, no comfort, no money, no job, everything is inside. ఉద్యోగం లేదు, సంతోషం లేదు, సుఖము లేదు, వారు కోరుకునేవి జరగడం లేదు, సమస్తం కూడా కోల్పోయి నలిగిపోయిన స్థితిలో ఉన్నారు. How many people go to the terrace and they jump from the terrace, Yeah. commit suicide? ఎంత మంది ఆ అంతస్తులపైకి ఎక్కేసి అక్కడ నుండి దూకి తమ జీవితాలను పోగొట్టుకుంటున్నారు. Hallelujah. How many Hallelujah. people, they shoot themselves, kill themselves? ఎంత మంది కత్తులతో పొడుచుకొని తుపాకులతో కాల్చుకొని ఎంత మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. Even film actors, if you see, they kill themselves. చాలా మంది మరి సినిమాల్లో నటించేవారు కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. In Karnataka, other day, one politician, he went in front of the train and stood and killed himself. A politician, he went in front of a train and stood. మరి కర్ణాటక రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకుడు ఒక ట్రైన్ కి ఎదురుగా వెళ్లి తనకి తగిలి చనిపోయాడు. Hallelujah. హల్లెలూయా. They tried to find out why. ఎందుకో తెలుసుకుందాం మనం. They came to know. You know, that is because of that light, if you want. It's okay, no problem. Hallelujah. They found out that Hallelujah. somebody discouraged him. అయితే వారు కనుక్కున్నారు, ఎందుకని చనిపోయాడని కనుక్కుంటే ఎవరు ఆయన నిరుత్సాహపరిచారంట. Because somebody discouraged him, వారు నిరుత్సాహపరిచిన దాన్ని బట్టి he was upset. ఆయన మరి నిరుత్సాహపడ్డాడు. Thank you. Why? Without Jesus. ఎందుకంటే ఆయనలో యేసు లేడు. When Holy Spirit is not there, అయితే పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనలో ఉన్నాడో you will come to know when you go to the church. అయితే ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలో నీకు తెలుస్తుంది. You can jump, dance, everything you can. నువ్వు దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో నాట్యం చేస్తావు, Hallelujah, hallelujah, you can shout. నీవు గట్టిగా అరుస్తావు హల్లెలూయా అని. But actual believer will come to know after going out of the hall. Actual believer will be known after going outside the hall. చాలా మంది భక్తులు మందిరాలకు వచ్చి ఆరాధన చేస్తారు, కానీ నిజమైన భక్తుడు ఎవరో బయటికి వెళ్ళిన తర్వాత తెలుసు. When you sit at home alone, నీవు ఒంటరిగా ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు, I used to sit from morning till evening on a chair, నేను పొద్దు నుండి సాయంత్రం వరకు కుర్చీలో అలా కూర్చునేవాడినండి, thinking. ఆలోచిస్తా ఉండేవాడిని.
breakfast is kept in the morning, like that only the breakfast will be. నా ముందు టిఫిన్ తీసుకొచ్చి పెట్టేవారు, అలాగే దాని వైపు చూస్తూ అలాగే ఉండేవాడిని, తినేవాడిని కాదు. One day I went to the railway station. ఒక రోజు నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాను. I sat near the bridge. నేను అక్కడ ఆ బ్రిడ్జ్ మీద కూర్చున్నాను. And the track is there, railway track is there. అక్కడ ఎదురుగా రైల్వే ట్రాక్ ఉంది. When the train comes, I want to jump and die. అయితే ట్రైన్ రాగానే దాని కింద పడి చచ్చిపోవాలనుకున్నాను. I am so weak in the body. నా శరీరంలో ఎంత బలహీనంగా ఉన్నానంటే I can't get up and go till there. నేను లేచి ఆ ట్రాక్ మీదకి వెళ్ళే ఓపిక కూడా లేదు ఆ రోజు నాకు. Once they caught me in the Lal Bazar police station, in the biggest police station jail in Kolkata. కోల్కతాలో ఉన్నటువంటి లాల్ బజార్ అనేటువంటి పోలీస్ స్టేషన్ లో, అది మన దేశంలో పెద్ద పోలీస్ స్టేషన్, అక్కడ తీసుకెళ్లారు నన్ను. They put me in the jail. నన్ను జైల్లో వేశారు. They took out my belt and everything, and because they will kill themselves, they kept it inside. కాబట్టి నాకు నా బెల్ట్ ఇవన్నీ తీసేశారు. నేనేమైనా ఆత్మహత్య చేసుకుంటానని మళ్ళీ నన్ను జైల్లో వేశారు. We were all sitting down. మేము అందరూ కూడా అక్కడ కింద కూర్చున్నాం. I said, without I doing anything, they put me in the jail. అయితే నేను ఏమి చేయకుండానే అక్కడ బయట తిరుగుతున్నానని తీసుకొచ్చి లోపలేశారు. So another man said, అయితే మరొక మనుషుడు చెప్పాడు, that's not the reason. అయితే అది కాదంటే కారణం. That is for our safety, they put inside the jail. అయితే మనం ఆత్మహత్య చేసుకుంటాం కనుక మనం అలా చేసుకోకూడదని మన రక్షణ కొరకు తీసుకొచ్చారని చెప్పాడు. He said previous day, అయితే ముందు రోజు they caught a drug addict. ఒక డ్రగ్స్ తో మత్తు పదార్థాలతో ఉన్న వ్యక్తిని పట్టుకున్నారు. They took out all the drugs and kept it inside. ప్రతి ఒక్క ఆ డ్రగ్స్ అన్ని తీసుకొని లోపల పడేశారు ఆయన. He was begging, give me little, I'm dying. ఆ లోపల పడినోడు పిచ్చి పట్టిన వాళ్ళగా కొంచెం ఇయ్యండి అనే బతిలాడుతున్నాడు. The police did not listen to him. అయితే పోలీసులు వాడిని పట్టించుకోవడం లేదు. When it became too much for that man, అయితే అది బాగా తారాస్థాయికి చేరినప్పుడు he went running to the window and jumped out from the window. అయితే ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి దూకి చచ్చిపోయాడు. Died on the spot. చచ్చిపోయాడు. Life gone. తన జీవితం పోగొట్టుకున్నాడు. The life that we have received from the Father from heaven. ఏదైతే ఈ రోజు మన జీవితాన్ని కలిగి ఉన్నామో అది దేవుడే మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. Brothers and sisters, ప్రియమైన సహోదరి there is సహోదరులారా, only one life. ఒకే ఒక జీవితం ఉంది. We don't have one more life. మరొక జీవితం మనకు లేదు. Hallelujah. హల్లెలూయా. Enjoy the best. మనం ఎంతగా ఆనందించగలమో అంతగా దేవుళ్ళు ఆనందిద్దాం. These people didn't have breakfast, I think, in the morning. మీరందరూ టిఫిన్ చేయలేదు ఎక్కడ? ఇలా మౌనంగా కూర్చొని చూస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Life and peace. ఓ మరి జీవము సమాధానము. You will always be happy. ఎప్పుడు ఆనందంగా ఉంటావు. In the midst of problems. ఓ సమస్యల మధ్యలో. In the midst of problems. సమస్యల మధ్యలో. That is the Holy Spirit power. అది పరిశుద్ధాత్మ శక్తి అయింది. Hallelujah. హల్లెలూయా. You look at the worldly people. నీవు లోక సంబంధమైన మనుషులను చూస్తే So happily they live. వారు ఎంతో ఆనందంగా ఉన్నట్టుగా కనబడతారు. They will trouble everybody. వారందరి గురించి మాట్లాడతారు. Speak everything evil. ప్రతిదీ నచ్చింది మాట్లాడతారు. They'll go very happily. చాలా చక్కగా సినిమాకి వెళ్తారు ఆనందంగా. And believers are sitting at కానీ విశ్వాసం మాత్రం ఇంటి దగ్గర మౌనంగా కూర్చుని ఉంటాడు. she said like that to me. ఆమె అలా చెప్పింది నా గురించి ఇలాగ అన్నది నాన్నది. Hallelujah. హల్లెలూయా. That's not Bible. అది బైబిల్ అలాగే చెప్పడం లేదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Further it says, ముందుకు వెళ్తే ఇలాగ రాయబడింది. there is life and peace then. For the sinful nature is always hostile to God. It never did obey God's laws and it never will. Yeah. చదవండి 7వ వచనం. Galatians. 5:19 Galatians. 5:19 Galatians. Galatians 5:19. అలాగే గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదవండి. See, you read all this? ఇవన్నీ చదివారు కదా? This is all the works of the flesh. ఇవన్నీ కూడా శరీర కార్యములుగా మనకు కనబడుతున్నాయి. Evil results. అయితే చెడుతనం ఈ రీతిగా Sexual immorality. The second one. Impure thoughts. మరి జారత్వం, అపవిత్రత, కామకత్వము. Echo. Take out the echo. Then what is that? Lustful pleasures. Impure thoughts. మరి
అపవిత్రత, lustful pleasures, idolatry, కామకత్వము, విగ్రహారాధన, demonic activities, అవిచారము, quarreling, fighting, ద్వేషములు, కలహములు, jealousy, మత్సరములు, outbursts of anger, మరి చూసినట్లయితే క్రోధములు, selfish ambition, మరి చూసినట్లయితే Division- కక్షలు, భేదములు, divisions, that అసూయలు, feeling of మత్తతులు. everything, wrong except everything, drunkenness, మత్తతలు, wild parties. అల్లరితో కూడిన ఆటపాటలు, This is all the work of the flesh. ఇవన్నీ కూడా శరీరము ద్వారా జరిగే కార్యాలు. Hallelujah. హల్లెలూయా. Now work of the Holy Spirit when control your mind. అయితే పరిశుద్ధాత్మ దేవుడు Verse మన పైన 22. మనల్ని నడిపిస్తుంటే ఏం జరుగుతుంది అని Verse 22. 22వ వచనంలో మనం చూస్తాం ఆత్మ ఫలములను. చదవండి. Hallelujah. హల్లెలూయా. Fruit of the Holy Spirit is what? మరి ఆత్మ ఫలములు ఏమై ఉన్నాయండి? పరిశుద్ధాత్మ ఫలాలు ఏంటి? That fruit should come. ఈ యొక్క ఫలాలు పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు బయటికి రావాలి. When you are connected to the vine, అయితే నువ్వు ఆ యొక్క ద్రాక్షావల్లికి నువ్వు అంటుకట్టబడినప్పుడు, you abide in him and he abides in you. నీవు ఆయనలో నివసించినప్పుడు, ఆయన నీలో నివసించినప్పుడు, Look at me. You will bear good fruits. నీవు మంచి ఫలాలు ఫలిస్తావు. See, fruits cannot be given by Father. అయితే ఫలాలు దేవుని ద్వారా ఇవ్వబడవు. Hallelujah. హల్లెలూయా. Have you seen a tree suddenly growing and having fruits? మరి ఏదైనా చెట్టు ఒకేసారి ఎదిగి పండ్లు కాయటం మీరు చూసారా? You have to put water and suddenly one day you will see the fruits. నీవు అలా నీళ్లు పోస్తుండగా ఒక రోజు ఎప్పటికో ఆ ఫలాలు ఫలడం You మనం చూస్తాం. cannot go and stick the fruit there, stick it. నువ్వు వెళ్ళి పండును దాన్ని అతికించలేవు. It has to grow by living and abiding in the root. అయితే ఆ యొక్క వేరు పారి అదే ఎదిగి దానిలోని ఫలాలు బయటికి రావాలి కానీ మనము తీసుకెళ్లి ఫలాలు దానికి పెట్టలేము. That's why I say relationship with God we have. అయితే దాని కొరకే దేవునితో మన సంబంధం కలిగి ఉండాలి. That is not enough. అది సరిపోదు కానీ Fellowship with God. దేవునితో సహవాసం కూడా మనం చేయాలి. హల్లెలూయా. Intimacy with God. దేవునితో సహవాసం చేయాలి. You see Vinny? విన్ని చూసారండి? Every minute he's here only. ఎప్పుడు కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. He'll go like this. Dada. 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 Every second he's here. ఎప్పుడు కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. Relationship is there. ఆ సంబంధం ఉంది. Intimacy should be there. అయితే సహవాసం కూడా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. He became friendly with me also. నాతో కూడా మంచి స్నేహితుడయ్యాడు. So yesterday near the river, near the dam, I told, bye, see you. అయితే నిన్న మేము అక్కడ ఒక దగ్గర మీటింగ్కి వెళ్ళాం. మేము తిరిగి వస్తున్నాం మా వరకు. You know what he did to me? నేను బాయ్ చెప్తే ఏం చేశాడు తెలుసా? ఇట్రా వెళ్ళదురా అంటున్నాడు నన్ను. I said bye, see you. నేను టాటా బాయ్ వెళ్ళిపోతున్నాను అన్నాను. ఇట్రా అని పిలుస్తున్నాడు నన్ను. That will become fellowship now. అలాగే మంచి సహవాసాన్ని మేము చేస్తున్నాం. Relationship is okay. Okay, fine. సంబంధం ఉండడం వేరు. You are related to your father in heaven, earthly father. అయితే నీవు పరలోకమందున తండ్రికి భూలోకమందున తండ్రికి నీవు బంధాన్ని కలిగి ఉన్నావు. But fellowship is important with the అయితే father. వారితో సహవాసం చేయడం ప్రాముఖ్యం. Hello daddy, good morning, how are you? అయితే డాడీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నావు? Had టీ tea? తాగావా? What do you want to have? నీకేం కావాలి? I'm going out. నేను బయటికి వెళ్తున్నాను. See, I've come back. నేను తిరిగి వస్తాను. Intimacy. ఇదంతా కూడా సంబంధము. Then you will be having fruits. అప్పుడు నీలో ఫలాలు ఫలిస్తాయి. 30 years back if you meet me, 30 సంవత్సరాల క్రితం కనుక మీరు నన్ను కలిస్తే, if I get angry, నా కోపం వస్తే I'll take my lighter and burn you. నేను నా జేబులో నా లైటర్ తీసుకొని కాల్ చేసేవాడిని. That much angry I was. అట్లాంటి కోపం ఉండేది నాలో. They put me in a police station నన్ను పోలీస్ స్టేషన్ లో పెట్టారు. for driving car rashly. కారు చాలా స్పీడ్ గా తోలని పోలీస్ స్టేషన్ లో In the వేశారు. night 10:30 11 they put me inside the రాత్రి 10-11 గంటల సమయంలో స్టేషన్ కి తీసుకెళ్లారు. I was sitting in the chair. నేను కుర్చీలో కూర్చున్నాను మౌనంగా. They were going this side that side this side that side. పోలీసులు అటు ఇటు తిరుగుతున్నారు. I took my lighter. నేను లైటర్ తీసుకున్నాను. Slowly I gave fire. నేను చిన్నగా పండించాను స్టేషన్. I sat down there. నేను మౌనంగా కూర్చున్నాను. Oh fire. అందరూ కూడా మంటలు వస్తున్నాయని ఆందోళన పడ్డారు. Go. అందరు పారిపోండి అని ఎలగొట్టారు అందరిని. One day my mommy's brother came and fired at my mother. ఒక రోజు మా యొక్క తల్లిగారి అన్నగారు వచ్చి మా తల్లిని తిడుతున్నాడు. He was shouting. గట్టిగా అరుస్తున్నాడు ఆమె మీద. I went to the kitchen. నేను కిచెన్ లోకి వెళ్ళాను. I took the salt. నేను ఉప్పు తీసుకున్నాను. Straight I went to his scooter. నేను ఆ స్కూటర్ దగ్గరికి వెళ్ళాను. Open the tank. ట్యాంక్ మూత ఓపెన్ చేశాను. Put all the salt inside the ఉప్పు scooter. అంతా కూడా స్కూటర్ ట్యాంక్ లో పోసాను.
He was starting. ఆయనకి స్టార్ట్ చేస్తా ఉన్నాడు దాన్ని. Anger, my God. అలాంటి కోపం ఉండేది నాకు. I will come with a sword. అలా కత్తి తీసుకొని వెళ్ళేవాడిని కొన్నిసార్లు. But now I don't bother. కానీ ఇప్పుడు మాత్రం ఎవరు ఏమన్నా పట్టించుకోను నేను. Anger does not come at all. అసలు కోపం అనేది రాదు You నాకు. are filled with the joy of God. ఎందుకంటే దేవుని ఆనందం చేత నేను Filled with నింపబడ్డా. the love of God. దేవుని ప్రేమ చేత నింపబడ్డా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. See the works of the flesh and works of the Holy ఆ Spirit. శరీరానుసారమైన క్రియలు ఎలాగున్నాయి, ఆత్మ ఫలాలు ఎలాగున్నాయో చూడండి. Always be joyful. ఎప్పుడు ఆనందమే. That's what, because the Holy Spirit is inside. ఎందుకనగా మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. Holy Spirit does not become sad. ఆ పరిశుద్ధాత్ముడు ఎప్పుడు దిగాలుగా కూర్చొని బాధతో ఉండడు ఆయన. Holy Spirit is always on move. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ లోపల ఉంటుందో నీలో ఆనందాన్ని రేకెత్తిస్తాడు. Always working. ఎప్పుడు పని చేస్తూ ఉంటావు. Look at the life of the disciples. చూడండి శిష్యుల యొక్క జీవితాన్ని మీరు చూడండి. Before Acts of the Apostles, వారు అపొస్తలులు కాకముందు they were so scared and all. ఎప్పుడు చాలా బాధపడుతూ భయపడుతూ ఉండేవారు. Peter was hiding. అయితే పేతురు తాక్కునేవాడు. I don't know Jesus. Don't go. నాకు యేసు తెలియదు, వెళ్ళిపోండి అనేవాడు. But after the Holy Spirit came, కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత they went and preached the gospel. అయితే వారు ధైర్యంగా వెళ్ళి సువార్తను ప్రకటించారు. Hallelujah. They spoke boldly. చాలా ధైర్యంగా బోధించారు. Thousands of people added to the church. వేల కొలది ప్రజలు సంఘంలో చేర్చబడుతూ వచ్చారు. The infilling of the Holy Spirit changes a life of a person. పరిశుద్ధాత్మ నింపుదల ప్రతి వ్యక్తి జీవితాన్ని మార్చివేస్తుంది. So life జీవితము and peace. సమాధానం మనకు దొరుకుతుంది. Isaiah 26:4. యెషయా గ్రంథము 26:4 చదవండి. When your mind is controlled by the Holy Spirit, see what you'll have. Wait, 26:4 or something? He whose mind is stayed upon the Lord will have perfect peace. ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకొనును. 3, 3, 2, 5, what is it? 3, read 3. yes కాపాడుదు. yes Correct, no? yes yes Look at this. See, he whose mind is stayed upon the Lord, ఎవరి మనస్సు అయితే దేవుని మీద ఆనుకొని ఉంటదో he'll have, see, చూడండి అందరూ. perfect peace. వారి జీవితంలో సంపూర్ణ సమాధానం ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Jesus is sleeping in the boat. ఒక రోజు యేసు ప్రభువారు ఓడలో నిద్రపోతున్నాడు. Tsunami is coming. చాలా పెద్ద తుఫాన్ వస్తుంది. The disciples are jumping. శిష్యులందరూ కూడా అటు ఇటు కదులుతున్నారు, భయపడుతున్నారు. Jesus is sleeping. యేసు మాత్రం ప్రశాంతంగా పడుకున్నాడు. That's what will happen to you. నీ జీవితంలో కూడా అదే జరుగుతుంది. Whatever people say, ప్రజలు ఏవి చెప్పినా, whatever people do, ప్రజలు ఏవి చేసినా, whatever happens around you, నీ చుట్టూ ఏవి జరిగినా you'll have peace. నువ్వు ప్రశాంతంగా ఉంటావు. హల్లెలూయా. Amen. Very slow, amen. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. Anybody says anything to me, ఎవ్వరు నాకేం చెప్పినా I have one word. నా దగ్గర ఒక మాట ఉంది. That's good. అది మంచిది అంటాను నేను. Pastor, that fellow fell down. ఒక వ్యక్తి కింద పడ్డాడు అయ్యారు అన్నారు అనుకోండి, Very good. మంచిది అంటాను నేను. Pastor, tsunami came in Philippines. ఎవరైనా వచ్చి సునామీ వస్తుందండి అన్నారు అనుకోండి, Very good. చాలా మంచిది అంటాను. After tsunami, so many people were born again. మరి చూడండి, సునామీ వచ్చిన తర్వాత చాలా మంది రక్షించబడ్డారు. Hallelujah. హల్లెలూయా. Very good. చాలా మంచిది. Pastor, my son failed. నా కుమారుడు అండి ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాడు అంటారు చాలా మంది. Very good. చాలా మంచిది అంటాను నేను. What kind of pastor is this? వాళ్ళందరూ వచ్చి ఏ పాస్టర్ అండి అని అంటారు. Because he failed and got backlog, ఎందుకంటే ఆ వ్యక్తిని దేవుడు ఫెయిల్ చేశాడు కాబట్టి he got extra 6 months to come closer to God. అయితే 6 నెలలు ఇంట్లో కూర్చొని దేవునికి దగ్గరగా రాగలడు. హల్లెలూయా. He started playing keyboard in the church. ఆ వ్యక్తి చూడండి, ఒక వ్యక్తి ఫెయిల్ అయితే ఆ మాట చెప్పిన అబ్బాయి ఇంటి దగ్గర ఉండి 6 నెలలు కీబోర్డ్ నేర్చుకొని చర్చిలో వాయిస్తున్నాడు. He learned worship. దేవుని ఆరాధించడం నేర్చుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. Nicely give. గట్టిగా చెప్పాలి. Everything, all things work out together for good who love God and who are called according to his purpose. దేవుని చిత్త ప్రకారం పిలువబడి ఏర్పాటు చేయబడిన వారికి, అనగా ఆయన ఆ సేవకునికి పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగునని దేవుని వాక్యంలో రాయబడింది. When you are in the plan of God, నీవు దేవుని ప్రణాళికలో ఉన్నప్పుడు, when you are born of the Holy Spirit, నీవు పరిశుద్ధాత్మలో తిరిగి జన్మించినప్పుడు, when you are in the kingdom of God, నీవు దేవుని రాజ్యంలో ఉన్నప్పుడు everything that happens good. ఏది జరిగినా మన మంచిగా జరుగుతుంది. హల్లెలూయా. But if your mind is not renewed, అయితే నీ మనసు నూతన పరచబడకపోతే you will pinpoint God. నీవు ఎప్పుడు దేవుని దూషిస్తావు.
You'll pinpoint people. నీవు ప్రజలను దూషిస్తావు. I thank God for many people in my life. నా జీవితంలో ఉన్న అనేక మంది కొరకు నేను దేవుని స్తుతిస్తాను. They hated me. నన్ను ద్వేషించారు. They tried all kinds of things against me. నాకు వ్యతిరేకంగా ఎన్నో ప్రయత్నాలు చేశారు. They tried to destroy me. నన్ను పాడు చేయాలని చూశారు. They tried to destroy my family. నా యొక్క కుటుంబాన్ని పాడు చేయాలని చూశారు. Even my business and church. నా యొక్క బిజినెస్ చర్చిని పాడు చేయాలని I చూశారు. thank God for all of them. అయితే నేను వారందరి కొరకు దేవునికి వందనాలు చెప్పాను. Because of them, ఎందుకు వారిని బట్టే I have come to this stage. నేను ఈ స్థితికి వచ్చాను ఈ రోజున. హల్లెలూయా. Joseph said, యేసేపు చెప్పాడు, you intended to do wrong to me, మీరు నాకు అన్యాయము చేయచూచారు, but God worked it for good. కానీ దాన్ని దేవుడు నా మంచికే చేశాడు అన్నాడు ఆయన. హల్లెలూయా. That's so life in the Holy Spirit. అదే పరిశుద్ధాత్మలో మన జీవితం. What a beautiful life it is. ఎంత గొప్ప మంచి ఆనందకరమైన జీవితం అది. Hallelujah. హల్లెలూయా. We'll go to point number 2. రెండవ విషయంలోకి మనం వెళ్దాం. Romans 8. ఆ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం Verse 15. 15. Yeah, 15 onwards you read. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. Verse 16. Main verse 16. Sorry. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే తన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. Hallelujah. I like this very much. ఈ మాట నాకు చాలా ఇష్టం. Hallelujah. హల్లెలూయా. Never say there is nobody for me. మీరు ఎప్పుడు కూడా నా కొరకు ఎవరు లేరని చెప్పొద్దు. My husband does not like me. నా భర్తకి నేను నచ్చనండి. My wife does not like నా me. భార్యకి నేను నచ్చనండి. My parents don't like me. నా తల్లిదండ్రులు నాకు ఇష్టం వారు నన్ను ఇష్టపడరండి. My principal and teacher also don't like నా me. స్కూల్లో ప్రిన్సిపల్ టీచర్ గారు కూడా నేను ఇష్టం ఉండనండి. Don't say that. ఆ మాటలు చెప్పకూడదు మనం. When you have the Holy Spirit, ఎప్పుడైతే మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడో, for the Holy Spirit speaks deep to us, deep in our hearts, and tells us that we are God's children. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడో తెలుసా? మన హృదయాంతరంగంలోనికి మనము దేవుని పిల్లలమనే మాటను నాటుతాడు. హల్లెలూయా. You don't need anybody's approval. మనకి ఎవరు దాన్ని ఆమోదించాల్సిన అవసరం లేదు. Your father may forsake you, your mother may forsake you. నీ యొక్క తల్లిని విడిచిపెట్టచ్చు, నీ తండ్రిని నేను But విడిచిపెట్టచ్చు, God says, I will never forsake కానీ you. నేను నిన్ను విడిచిపెట్టను దేవుడు చెబుతున్నాడు. Don't expect pityness, comfort, sympathy from people. అందరూ కూడా నన్ను జాలిపడాలి, నన్ను చూసి జాలిపడాలి మీరు పిలవద్దు ఎవరిని. Pastor, yarilla, yarilla, yar. ఆ పాస్టర్ గారు నా సంగతి చూడండి అని అడగ. Pastor also is in 500 people, 500 people problem. ఏమంటే చూడండి, పాస్టర్ గారికి ఇన్ని సమస్యలు ఉంటాయి, సంఘంలో 500 మంది ఉంటే 500 మంది సమస్యలు ఏనే కదా. They will tap you for 5 minutes. ఒక 5 నిమిషాలు నేను ఏదో ఓదారుస్తారు, Make one prayer. ఒక చిన్న ప్రార్థన చేస్తారు, Your one 500 rupees will go. నీ దగ్గర 500 వారికి ఇచ్చేస్తావు. Finished. No, it will not happen. Holy Spirit పరిశుద్ధాత్ముడు speaks. మనతో మాట్లాడతాడు. My Bible says, బైబిల్ చెబుతుంది deep down in the hearts. హృదయాంతరంగంలో లోతుల్లో ప్రభువు మాట చెప్తాడు మనకి. హల్లెలూయా. You're the child of God. మనందరం కూడా దేవుని పిల్లలమై ఉన్నాం. After I met Jesus, నేను యేసుని నమ్ముకున్న తర్వాత I started loving my father and mother. నేను నా తల్లిదండ్రులను ప్రేమించడం ప్రారంభించాను. Before that, I used to hate them. అంతకుముందు నేను వారిని ఎంతగానో ద్వేషించేవాడిని. I used to blame they are the people. Because of them, I became drug addict. అదిగో వారి వల్లనే, వారే నా జీవితంలో చేస్తే వాళ్ళని బట్టే నేను మత్తు పదార్థాలు తీసుకున్నాను. After that, I started loving everybody. తర్వాత నేను అందరినీ ప్రేమించడం Hindu, ప్రారంభించాను. Muslim, Sikh, anybody. హిందువులను, ముస్లింలను, సిఖ్లను అందరినీ ప్రేమిస్తున్నాను నేను. You talk about Prime Minister Modi, I love him too. ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ గురించి చెప్తే మీరు ఆయనను కూడా ప్రేమిస్తున్నాను నేను. There is no place for hurting or hatred. నా జీవితంలో ఎవరిని ద్వేషించడానికి కానీ ఎవరికి విరోధమైనది కానీ నా హృదయంలో లేదు. I am confirmed I am a child of God. నేను దేవుని కుమారుడిని, దేవుని చేత రూఢిపరచబడ్డాను. I'll give you one scripture for that. John 1:12. యోహాను పత్రిక 1:12 చదవండి. We're going perfect with the time. Yes. yes. Yeah. Hallelujah. Everybody read. 1, 2, 3. Look at me. అందరూ చూడండి. You are not born
because of your parents, మీరు మీ తల్లిదండ్రులను బట్టి జన్మించలేదు, not because of the will of parents. వారి యొక్క చిత్తాన్ని బట్టి మీరు జన్మించలేదు. Bible says, బైబిల్ వాక్యం చెబుతుంది, all those who believed in him, ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచారో, all those who received him, ఆయన ఎవరైతే అంగీకరించారో, to them he gave the power to be the children of God. వారందరికీ కూడా ఆయన కుమారులు కుమార్తెలు అవడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. Children not born by flesh and blood, ఎవరైతే మరి శరీరంతో రక్తంతో జన్మించారో వారు కాదు గాని, not by the will of the parents, తల్లిదండ్రుల చిత్తం ద్వారా జన్మించిన వారు కాదు గాని, but by the will of God. ఎవరైతే దేవుని చిత్తంలో జన్మించారో, Hallelujah. హల్లెలూయా, You are born because of the will of God. దేవుని చిత్తంను బట్టి మనము జన్మించాం. ఆమేన్. How many parents they try to have children? ఎంతమంది ఈ లోకంలో పిల్లల కొరకు How ప్రయాసపడుతున్నారు? many parents they have children, they kill the children? ఎంతమందికి పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు వారిని చంపేస్తున్నారు? Hallelujah. హల్లెలూయా. You are born by the will of God. అయితే మనం జన్మించామంటే అది దేవుని చిత్తమై ఉంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. This is the powerful thing. ఇది చాలా శక్తివంతమైన మాట. That too you may be born in a very bad family. నీవు చాలా భయంకరమైనటువంటి కుటుంబంలో జన్మించవచ్చు. God rescued and brought you here. అయితే దేవుడు నిన్ను రక్షించి ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. హల్లెలూయా. Some people, what background they come from? కొంతమంది చూడండి ఎట్లాంటి ఆ బ్యాక్గ్రౌండ్ నుండి వాళ్ళు వస్తూ ఉంటారు, But they are inside the church. కానీ వారు దేవుని మందిరంలో ఉన్నారు. Will of God. అదంతా కూడా దేవుని చిత్తం అది. Will of God. దేవుని చిత్తం అది. Everything on this earth will fade away one day. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తం కూడా ఒక దినాన నశించిపోతాయి, కనుమరుగవుతాయి. But who does the will of God will live forever. కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నివసిస్తాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. The Holy Spirit will convict you. Don't worry. You are a child of God. లోపల ఉన్న పరిశుద్ధాత్మ ఏం చెప్తా తెలుసా? నీవు బాధపడకు, నీవు దేవుని కుమారుడు కుమార్తె అని చెప్తది. Hallelujah. హల్లెలూయా. It is only by the help of Holy Spirit you live. అది కేవలం పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే జరుగుతుంది. Without the Holy Spirit nothing can happen. పరిశుద్ధాత్మ లేకుండా ఏది జరగదు. Those who don't have the Holy Spirit ఎవరికైతే పరిశుద్ధాత్మ ఉండదో are not the children of God. వారు దేవుని పిల్లలు కాలేరు. Many people are going to church. చాలా మంది దేవుని మందిరానికి వెళ్తున్నారు, వేల మంది, No Holy Spirit. కానీ వారిలో పరిశుద్ధాత్ముడు లేడు. Nothing. కాబట్టి వారి జీవితంలో ఏది జరగదు. I am not blaming them. నేను వారిని దూషించడం లేదు. I am praying that they will be born of the Holy వారు కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలని ప్రార్థన Spirit. చేస్తున్నారు. See, this is not learned by going to the seminary or somewhere. ఇది ఏదో సెమినార్స్కి వెళ్తే నేర్చుకునే మాట కాదు ఇది. You can go to seminary, it's good. నువ్వు ఎక్కడో బైబిల్ కాలేజీకి వెళ్ళటం మంచిదే, But learning all these things, కానీ ఇవన్నీ నేర్చుకోవాలి అంటే it is by the power of the పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నేర్చుకోగలరు. Hallelujah. హల్లెలూయా. It can happen to you as it's happened to me. ఇది నాకు జరిగినట్లుగానే మీ జీవితాల్లో కూడా జరుగుతుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Holy Spirit works in a miraculous way. ఓ పరిశుద్ధాత్మ దేవుడు అద్భుత రీతిగా దేవుడు కార్యాలు చేస్తాడు. Once you have the Holy Spirit, నీలో ఒకసారి పరిశుద్ధాత్మ ఉంటే your ministry is begun. నీ పరిచర్య ప్రారంభం అవుతుంది. Hallelujah. హల్లెలూయా. Begun. It starts. అది ప్రారంభం అవుతుంది. Anything can happen anywhere when you are filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఏ సమయంలోనైనా ఎక్కడైనా ఏదైనా జరగవచ్చు. Every moment it works. ప్రతి సమయమందున పరిశుద్ధాత్ముడు కార్యం జరిగిస్తూ I ఉంటాడు. was in a hotel on 23rd of January in Nagpur. నాగపూర్లో జనవరి 23వ తారీఖు నేను ఉన్నాను. I went there for 12 hours non-stop worship. అక్కడ 12 గంటల ఆరాధనకు నేను అక్కడికి వెళ్ళాను. And 2-3 days I preached. 2-3 రోజులు నేను వాక్యం చెప్పాను. The waiter in the hotel was coming, giving everything, and he was going. ఆ యొక్క హోటల్ యొక్క వెయిటర్ వచ్చేసి అవన్నీ నాకు ఇచ్చి వెళ్తూ ఉన్నాడు. Sir, what you want? వాడు అడిగేవాడు, Sir, ఏం కావాలని అడిగేవాడు. Very nice service. చాలా మంచి సర్వీస్ చేస్తూ ఉండేవాడు. I was busy preparing, talking to నేను myself. వాక్యాన్ని చదువుకోవడం, మాట్లాడడం, ఆ పనులు చాలా బిజీగా ఉన్నాను. He started talking to me. అతను నాతో మాట్లాడడం ప్రారంభించాడు. After talking, నాతో మాట్లాడిన తర్వాత I said, can I pray for you? నేను నీకోసం ప్రార్థన చేయనా అని He అడిగాను. sat next to me. వెంటనే నా అక్కడికి వచ్చి కూర్చున్నాడు. We prayed. ఇద్దరు ప్రార్థన చేశాం. After prayer, he got up. అయితే ప్రార్థన చేసిన తర్వాత లేచాడు. He said like this. ఇలాగ చెప్పాడు, आपको मिलने के बाद నిన్ను కలిసిన తర్వాత मुझे एक रास्ता नजर आ रहा है. One way, I can see a way. ఒక నూతనమైన మార్గం నాకు కనబడింది అని చెప్పాడు. I told that way is Jesus. ఆ మార్గం ఏంటంటే యేసే అని చెప్పాను నేను. హల్లెలూయా. I know something has happened in his life. ఆయన జీవితంలో ప్రార్థిస్తుండగా దేవుడు కార్యం చేశాడు, ఏదో జరిగిందని నేను గ్రహించాను. The Holy Spirit will keep on doing things every moment. in your life. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి సమయమందులో కార్యాలు చేస్తూ ఉంటాడు. But prior to doing for others through you, it will do to you.
అయితే పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా ఇతరులకు కార్యాలు చేయడమే కాదు గాని మన కొరకు కూడా మనం కార్యాలు చేసుకోగలం. If you are emotionally broken, నీవు ఒకవేళ మానసికంగా కృంగిపోయినట్లయితే Holy Spirit will heal you first. పరిశుద్ధాత్మ దేవుడు ముందుగా నిన్ను If స్వస్థపరుస్తాడు. there is any sickness in the body, నీ శరీరంలో ఏదైనా బలహీనత ఉంటే you will be healed. నీవు స్వస్థపరచబడతావు. You have anger, నీలో కోపం ఉంటే it will heal you. అది స్వస్థపరుస్తుంది. You have wrong relationship, నీవు తప్పుడు బంధాల్లో it ఉంటే will bring healing in that area. ఆ యొక్క స్థలంలో దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. Then it will use you. అప్పుడు నిన్ను పరిశుద్ధాత్మ నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. Every time I come to the pulpit, నేను పులిపిట మీదకి వచ్చిన ప్రతిసారి one thing I keep in mind: ఒక విషయాన్ని మనసులో పెట్టుకుంటాను. no hatred, anger with anyone. ఎవరి మీద కోపం గాని ద్వేషం గాని నా హృదయంలో ఉంచుకోను. Spirit tells us. పరిశుద్ధాత్మ నాకు బయలుపరుస్తాడు. Hallelujah. హల్లెలూయా. After the Holy Spirit comes, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నాలోకి వస్తాడో comforts us, నన్ను మనల్ని ఆదరిస్తాడు. comforts us, మనల్ని ఆదరిస్తాడు. heals us, నన్ను స్వస్థపరుస్తాడు. stands by us. మన పక్కన నిల్చుంటాడు. It's a marvelous thing. ఎంతో అద్భుతమైన విషయం ఇది. Remember, Jesus and Father is in the heaven. ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట జ్ఞాపకం ఉంచుకోండి, పరలోకమందున తండ్రి, Holy Spirit is on the earth. అయితే పరలోకమందు తండ్రి ఉన్నాడు, భూమి మీద ఎవరున్నారంటే పరిశుద్ధాత్ముడు In the ఉన్నాడు. beginning, Genesis, ఆదికాండ ప్రారంభంలో the darkness hovered the earth, ఆ యొక్క భూమి అంతా చీకటితో నింపబడింది. and the Spirit of the Lord was waiting to rest upon. అయితే పరిశుద్ధాత్మ అల్లాడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. Same thing on this earth. ఈ యొక్క భూమి మీద కూడా Holy Spirit is moving. అయితే పరిశుద్ధాత్ముడు అలాగా కదులుతూ ఉన్నాడు. All over the Holy Spirit is moving. అంతటా కూడా పరిశుద్ధాత్ముడు కదులుతూ ఉన్నాడు. But it is coming to rest upon a person who is welcoming. అయితే ఎవరైతే పరిశుద్ధాత్మని ఆహ్వానిస్తూ ఉన్నారో వారి లోనికి రావడానికి అని సిద్ధంగా ఉన్నాడు. If the person is too busy, అయితే ఒకవేళ ఆ వ్యక్తి చాలా బిజీగా ఉంటే nothing can happen. పరిశుద్ధాత్ముడు రాడు, ఏం జరగదు. The person says, I am ready. ఆ పరిశుద్ధాత్ముని గురించి ఏం చెప్పాలి? Holy Spirit నేను will సిద్ధంగా ఉన్నానని చెప్పాలి. Holy Spirit will come and rest in that person's life. ఎప్పుడైతే ప్రభువా నేను సిద్ధంగా ఉన్నానంటావో అప్పుడు పరిశుద్ధాత్ముడు లోపలికి It వస్తాడు. is a sensitive spirit. అది చాలా సున్నితమైనటువంటి, It cannot force itself to come in your life. నీలోనికి రావడానికి పరిశుద్ధాత్ముడు బలవంతంగా రాడు. Book of Revelation says, behold, I stand at that door and knock, knock, knock. ప్రకటన గ్రంథంలో రాయబడింది, ఇదిగో నేను తలుపు ఎదుట నుండి తట్టుచున్నాను అంటున్నాడు ఆయన. If anyone opens, I will come in and sup with him. ఎవరైనా ద్వారము తెరిస్తే, తలుపు తెరిస్తే నేను లోపలికి వచ్చి వారితో భోజనం చేస్తాను. Same thing with the Holy Spirit. పరిశుద్ధాత్ముడు అలాగే చేస్తాడు. If I am open to the Holy Spirit, మనం పరిశుద్ధాత్మకు తలుపు తెరవగలిగితే come in my life. నా హృదయంలోకి రా. I am ready for a change. నేను మార్పు కొరకు ఎదురు చూస్తున్నానయ్యా. Whatever you say, I will do it. నువ్వు ఏం చెప్తే అది చేస్తానయ్యా Hallelujah. అని చెప్తే ప్రభు వస్తాడు. It shall come. అది లోపలికి వస్తాడు. పరిశుద్ధాత్మ లోపలికి వస్తాడు. Gentle spirit. ఎంతో ఆ మంచి ఆత్మ అది. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. The Bible says, బైబిల్ చెప్తుంది, the wind cometh and the wind goeth. గాలి వచ్చి వెళ్తుంది. You can't see it, but you hear the sound of it. కానీ అది నువ్వు చూడవు, దాని శబ్దాన్ని నువ్వు వింటావు. So it is with everyone who's born of the Holy Spirit. అయితే పరిశుద్ధాత్మ కూడా అలాగే. You don't see the Holy Spirit. పరిశుద్ధాత్మను నువ్వు చూడలేవు గాని You can sense it in your ear. ఆ యొక్క స్పర్శను నువ్వు చూడగలవు. Hallelujah. హల్లెలూయా. 1 Corinthians 3:17. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 1:17. He who has joined himself with the Lord becomes one with him in the Spirit. 3:16, 3:17. 3:17. ఏకాత్మై ఉన్నాడు అనే మాట ఉంటుంది. దేవుని కలుసుకున్నవాడు, He who has joined himself with the Spirit becomes one with him in the Spirit. ప్రభువుని కలుసుకున్నవాడు దేవునితో ఏకాత్మై ఉన్నాడు అనేటువంటి మాట రాయబడింది. I got the word. Yes. Yeah, got it now? Yeah. I didn't get the words, but I know the word. Yeah. Can you get me that? 1 ప్రభువుని 3:16, కలుసుకున్నవాడు 3:12, 3:18. 2 కొరింథీ పత్రిక 3:16 చూడండి. He who and the Lord is the Spirit. He who joins with the Spirit of God becomes one with him in the Spirit. ప్రభువుని కలుసుకునేవాడు దేవునితో ఏకాత్మై ఉన్నాడు అనే మాట రాయబడి ఉంటుంది. 16? No? Okay, let it be. Yeah, you can go there. Just check. $318? Ah. No.
Ah. He who joins himself with the Lord becomes one with the Spirit. 6:17, very good. See, you must get it quickly. ఎస్ Ek maad, Then? తర్వాత చదవండి. Six, huh? Okay, fine. Very good. 6:17. Listen. See. Look at me. Leave it. ఎస్ Yeah, look at me, please. అందరికి చూడండి. He who joins himself with the Lord, ఎవరైతే దేవునిని కలుసుకుంటారో, your fellowship is every day with the Lord. ప్రతిరోజు దేవునితో సహవాసం చేస్తారో, You and the Lord have become one. ఇద్దరు ఒకటైపోతారంట దేవుడు మనం. The Bible says that man and woman becomes one, joined together. అయితే భార్య భర్తలు ఇద్దరు ఒకటిగా ఎలా అవుతారో దేవుని వాక్యం ఎలా చెప్తుందో అలాగే మనం ఒకటైపోతాం. They become of one spirit. ఏకాత్మ అయిపోతారు భార్య భర్తలు. Same way we become joined with the Lord, అలాగే మనం దేవుని కలుసుకున్నప్పుడు and then we become one in spirit. మనము దేవునితో ఏకాత్మ అవుతాం. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Now I am close to Pastor Sham. నేను మరి దైవజనులతో దగ్గరగా ఉన్నాను. We don't meet much, మేము ఎక్కువగా కలుసుకోం, but in spirit we are one. కానీ ఆత్మలో ఒకటిగా మేము ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. He must be praying for something. I must be talking to him something which is equally clear. మరి దేని కొరకు నేను ప్రార్థన చేస్తానో ఆ విషయాన్ని దేవుడు బయలుపరుస్తాడు. I was talking to a doctor in Dubai. దుబాయ్లో ఉన్న డాక్టర్ గారితో నేను మాట్లాడుతున్న ఒక దినాన, I said, doctor, డాక్టర్ గారు how are you today? ఈ రోజు మీరు ఎలా ఉన్నారని అడిగాను. She said, pastor, what you're talking? ఆమె చెప్పింది మీరు ఏమంటున్నారండి అంది. She said, I'm not feeling well right now. నేను ఈ రోజు సరిగా లేనండి అంది. I said, stand up, start walking, pray. లేచి నడిచి ప్రార్థన చేయని చెప్పాను. She's pregnant. ఆమె అప్పుడు గర్భవతిగా ఉంది. After a few weeks, కొన్ని వారాల తర్వాత I said, doctor, డాక్టర్ గారు send me your account number. Account number. మీ యొక్క అకౌంట్ నెంబర్ పంపించండి అని చెప్పాను. Pastor, for what? అప్పుడు ఆమె అనేది ఎందుకండి అని అడిగింది. Which account number? ఏ అకౌంట్ నెంబర్ అని అడిగింది. మీ అకౌంట్ అన్నాను. I said, bank account number. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అన్నాను. She said, pastor, పాస్టర్ గారు we have no money in the house. ఈ రోజు మా ఇంట్లో డబ్బులు లేవండి. మీకెలా తెలుసు డబ్బులు పంపించాలని అడిగింది. See, same spirit. చూడండి, ఇది ఏకాత్మ ఏంటున్నా. The spirit that is working in India, ఇండియాలో పనిచేస్తున్న దేవుని ఆత్మే same Holy Spirit will be working in Singapore. సింగపూర్ లో కూడా దేవుని అదే ఆత్మ పనిచేస్తుంది. Hallelujah. హల్లెలూయా. So when you're joined with the Lord, కాబట్టి మనం దేవుని కలుసుకున్నప్పుడు you're one in spirit. మనము దేవునిలో ఒక ఆత్మను కలిగి ఉంటాం. You're working, cooking, cleaning, going by car, your spirit is one with God. మనం నడుస్తున్నప్పుడు, అన్ని క్లీన్ చేస్తున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు, కార్లో వెళ్తున్నప్పుడు దేవుని ఆత్మ చేత నడిపించబడతాం. So what happens? ఏం జరుగుతుంది? Downloading takes place. అప్పుడు ఆ పరలోకము నుండి కిందకు దిగి వస్తాయి అనేకమైన Holy Spirit will be talking from the Father's heart. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి హృదయంలో మనతో మాట్లాడతాడు. Alvin, next week go to that city. అప్పుడు చెప్తాడు, ఎల్విన్ నువ్వు రేపు వేరే పట్టణానికి వెళ్ళని చెప్తాడు. When you're sitting in the airport, you will go and talk to that man there. ఇదిగో ఎయిర్పోర్ట్ లో కూర్చున్నప్పుడు వెళ్ళి ఆ మనుషులతో మాట్లాడదని దేవుడు చెప్తాడు. Call this man. ఇదిగో ఆ మనుషుడికి ఫోన్ చేయని చెప్తాడు. Holy Spirit will be telling. పరిశుద్ధాత్ముడు మనకి చెప్తాడు. That's called led by the Spirit. దాన్నే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డాం. We walk by faith. మనము విశ్వాసం ద్వారా We walk నడిపించబడతాం. in the Holy Spirit మనము పరిశుద్ధాత్మలో నడుస్తాం to please God. దేవునిని సంతోషపెట్టడానికి. One man went to the market to buy onions. ఒక దినాన ఒక మనుషుడు ఉల్లిగడ్డలు కొనడానికి మార్కెట్ కి వెళ్ళాడు. 50 years back I'm talking. 50 సంవత్సరాల క్రితం జరిగింది ఈ మాట. His wife gave him 2 rupees or 1 rupee, go buy onion and come. ఆ భార్య 1-2 రూపాయలు ఇచ్చాయా ఉల్లిగడ్డలు కొనక్కరానికి వెళ్ళని చెప్పింది. He took the bag and went. ఆ యొక్క సంచి తీసుకొని వెళ్ళాడు. 2 days he didn't come back. 2 రోజులు తిరిగి రాలేదండి. When he came back he told this. తిరిగి వచ్చినప్పుడు ఈ మాట చెప్పాడు. When he was going to the market, ఆ మార్కెట్ కి వెళ్ళినప్పుడు Holy Spirit said, take the bus and go. అయితే ఆ మార్కెట్ కి వెళ్ళగానే దేవుడు చెప్పాడంట, నువ్వు ఆ బస్ ఎక్కి వెళ్ళాడంట. He took the bus and went off. ఆ బస్ ఎక్కి వెళ్ళిపోయాడు. Bus went off for hours. బస్సు కొన్ని గంటల పాటు ప్రయాణం చేసింది. Holy Spirit said, get down. ఇక్కడ దిగని చెప్పాడు. He got down and started walking. అది వెళ్ళి నడవమని చెప్తే Holy Spirit నడుస్తున్నాడు. said, turn left, touch this door. వెనక ఎడమ వైపుకు తిరిగి ఎదురున్న డోర్ కొట్టని He చెప్పాడు. knocked that door. పెట్టిన డోర్ కొట్టాడు. Door open. డోర్ ఓపెన్ అయింది. Holy Spirit said, this man, tell this lady, Jesus loves you. అప్పుడు ఆ ఒక స్త్రీ బయటకు వచ్చింది. ప్రభు చెప్పాడు ఆమెతో యేసుని ప్రేమిస్తున్నానని చెప్పాను. He said that. ఆ మాట చెప్పాడు ఆ సేవకుడు. That lady was going to commit suicide. అప్పుడు ఆమె ఏం చేస్తుంది తెలుసా, ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడుతుంది. అప్పుడు
That's the work of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు అలా పనిచేస్తాడు. Holy Spirit is not for our selfish work. మరి పరిశుద్ధాత్మ దేవుడు మన సొంత పనులు చేసుకోవడానికి కాదు. Jesus never did anything for himself. ఆ యేసు ఎప్పుడు కూడా తన కొరకు ఏ పని తను చేయలేదు. Jesus did everything to others. అయితే ఇతరుల కొరకే యేసు ఎప్పుడు కార్యాలు So చేశాడు. when you're one in spirit, అయితే మీరు దేవునితో ఏకాత్మగా ఉన్నప్పుడు talking. ఎప్పుడు దేవునితో మాట్లాడుతూ ఉంటాం. I went to Dehradun 2 months back. 2 నెలల క్రితం డెహ్రాడూన్ వెళ్ళా. I packed my bags. నా యొక్క సంచి సదురుకున్నా. I said book a hotel there. అక్కడ నేను మొత్తం బ్యాగ్ అంతా సదురుకున్న తర్వాత కూడా హోటల్ బుక్ చేయమని చెప్పాను. They said we are not booking a hotel. అప్పుడు వాళ్ళు చెప్పారు హోటల్ బుక్ చేయమని అన్నారు. There is a bungalow of a friend. మాకు తెలిసిన ఫ్రెండ్ యొక్క బంగ్లా ఉంది. There is a room we have prepared for you. అక్కడ ఒక రూమ్ ఉంది, అది మీ కొరకు సిద్ధం చేశాం. I said no distraction of anything. అయితే అక్కడ నాకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని I చెప్పాను. packed my bag and I was going. అయితే నేను మొత్తం సర్దుకొని వెళ్తూ ఉన్నాను. There was a brand new ladies watch on my table. అయితే అక్కడ నా టేబుల్ పైన ఒక కొత్త లేడీస్ వాచ్ ఉంది. Holy Spirit said take that watch. ఆ వాచ్ తీసుకోమని దేవుడు I చెప్పాడు. took the watch and I went to Dehradun. అయితే నేను ఆ వాచ్ నా బ్యాగ్ లో పెట్టుకొని డెహ్రాడూన్ వెళ్ళాను. That couple I met first time in my life. మొట్టమొదటిసారిగా ఆ యొక్క దంపతులు నేను కలిశాను. They took me to their house. వారి ఇంటికి నన్ను తీసుకెళ్లారు. As I entered the house, నేను ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు there was a girl sitting down, small girl. అక్కడ ఒక చిన్న అమ్మాయి కూర్చొని ఉంది. Holy Spirit said take this watch and give it to the girl. ఆ వాచ్ తీసుకెళ్లి ఆ అమ్మాయికి ఏం దేవుడు చెప్పాడు. I took that watch and gave it to that girl. ఆ వాచ్ తీసుకొని నేను ఆ అమ్మాయికి ఇచ్చాను. I said నేను చెప్పాను your time starts now. అయితే నీ సమయం ఇప్పుడు ప్రారంభమవుతుందని చెప్పాను నేను. Give a nice clap. గట్టిగా కట్టని చెప్పండి. I stayed 1 day, 2 day, 3 days. నేను 1, 2, 3 రోజులు అక్కడ ఉన్నాను. 3rd day morning breakfast. 3వ రోజు ఉదయం మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. Afternoon 4:30 I have to leave that house. నేను మధ్యాహ్నం 4:30 గంటల సమయంలో నేను విడిచిపెట్టి వెళ్ళాలి. Husband, wife, daughter sitting down eating breakfast. ముగ్గురు కూడా కూర్చున్నారు. భర్త, భార్య, అలాగే ఆ పాప అక్కడ కూర్చొని భోజనం చేస్తున్నారు. Mother said, ఆ తల్లి చెప్పింది, పాస్టర్ గారు my daughter wants to take water baptism. అప్పుడు చెప్పారు ఏంటో తెలుసా, నా కుమార్తె బాప్టిజం తీసుకోవాలనుకుంటుందని చెప్పారు వాళ్ళు. She said, ఆమె చెప్పింది 1 year my daughter was praying. 1 సంవత్సరం నుండి దీని కొరకు నా కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నామండి అని చెప్పింది. 6 years old girl. 6 సంవత్సరాల వయసు కలిగినటువంటి praying to be baptized. మరి బాప్టిజం కొరకు ప్రార్థన చేస్తుంది. She told her mother, ఆ తల్లికి చెప్పింది, this is a cool pastor. ఇగో ఈ పాస్టర్ గారే చాలా మంచోడు, ఎంతో నేను బాప్టిజం I want to తీసుకుంటాను. get baptized through him. ఇదిగో ఈయన ద్వారా బాప్టిజం పొందుతానని చెప్పింది ఆ తల్లి. 1 hour I gave baptism class. 1 గంట సేపు బాప్టిజం గురించి నేను చెప్పాను. We went to the river. నది దగ్గరికి మేము వెళ్ళాం. She put her goggles, everything. ఆ కళ్ళజోడు అవన్నీ పెట్టుకుంది. Baptized her. బాప్టిజం చేశాం. Brought her house. గంట బయటికి తీసుకొచ్చాం. Lord's Supper. ఆ యొక్క ప్రభు బల్ల కార్యక్రమం ఇచ్చాం. Blessed her and came. ఆమెను ఆశీర్వదించి బయటకు వచ్చాం. The minute I gave the watch to her, నేను ఎప్పుడైతే ఆ వాచ్ ఆమెకి ఇచ్చారో same day afternoon, అదే దినం మధ్యాహ్న కాల సమయంలో I received a watch. నాకు ఒక మంచి వాచ్ దేవుడు ఇచ్చాడు. మళ్ళా It's costing 1 lakh rupees. ₹1,00,000 వాచ్ దేవుడు ఇచ్చాడు తిరిగి. It was gifted by the government of Dubai. దుబాయ్ గవర్నమెంట్ నుండి దేవుడు నాకు ఆ బహుమతిని పంపించాడు. The time I gave her, నేను ఎప్పుడైతే ఆ వాచ్ ఆమెకి బహుమానంగా ఇచ్చానో that same time I received this. అదే సమయంలో ఆ మధ్యాహ్నమే దేవుడు మరొక వాచ్ దేవుడు నాకు ఇచ్చాడు. If you're sensitive to the Holy Spirit, నీవు పరిశుద్ధాత్మ మాటను వినగలిగితే you will not walk on this earth. నీవు భూమి మీద నడవక, You will walk above the earth. నీవు భూమికి మీదుగా నడిచి వెళ్తావు. Where the Spirit of the Lord is, ఎక్కడ దేవుని ఆత్మ ఉందో there is freedom. అక్కడ స్వతంత్రం ఉంది. There is freedom. అక్కడ స్వతంత్రం ఉంది. The Spirit of the Lord is upon us. దేవుని యొక్క ఆత్మ మన పైన ఉంది. You don't fear anybody. మీరు ఎవరికి భయపడరు. No, you don't fear anybody. ఎవరికి భయపడరు You మీరు. don't fear about tomorrow. నీవు రేపటి గురించి భయపడవు. Nothing happens. ఏది జరగదు నీ జీవితంలో. Last point, చివరి మాట and we'll finish. మనం ముగించుకుందాం. Hallelujah. హల్లెలూయా. Are you ready? మీరు సిద్ధంగా ఉన్నారా? Arda. గట్టిగా చెప్పాలి. Okay, third point, verse 26. 26వ వచనాన్ని మనం చదువుకుందాం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలనగా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సత్యం గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. Hallelujah. Hallelujah. Close your Bible. మీ బైబిల్స్ మూసేయండి. This is the best one. ఇది చాలా ఉత్తమమైన విషయం. All are the best. అన్ని కూడా మంచి విషయాలే. This is the best why I'll tell you. కానీ ఈ మనం చెప్పుకున్న మాటలు ఇది చాలా ఉత్తమమైనది. And the Holy Spirit helps us in our weakness. మన యొక్క బలహీనతలలో పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తాడు. Hallelujah. హల్లెలూయా.
Hallelujah. హల్లెలూయా. See, look at me. ఇటు చూడండి అందరూ. We are human beings. మనము మానవులమై ఉన్నాం. Sometimes we falls and then we rise. చాలా సార్లు మనం పడిపోతాం, తిరిగి లేస్తూ ఉంటాం. Sometimes we are weak. మనం చాలా సార్లు బలహీనంగా ఉంటాం. Spirit is willing. పరిశుద్ధ ఆత్మ అయితే నడిపిస్తా ఉంటది. Flesh is weak. అయితే శరీరం బలహీనంగా ఉంటుంది. But the most beautiful part is, అయితే చాలా అద్భుతమైన విషయం ఏంటంటే Holy Spirit helps us in our weakness. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతలోనే మనకు సహాయం చేస్తాడు. That's the beauty of the Holy Spirit. అది పరిశుద్ధాత్మ యొక్క సౌందర్యం. అది You don't have to run for meetings and people. నువ్వు అక్కడక్కడ మీటింగ్స్ కొరకు ప్రజలు కలవడానికి పరిగెత్తాల్సిన అవసరం You లేదు. don't have to say, yaar, nobody is there for me. నా కోసం ఎవరు లేరని నువ్వు ఏడవలసిన అవసరం లేదు. Pastor, I can't pray. నేను ప్రార్థన చేయలేకపోతున్నానండి. You tell the Holy Spirit. నువ్వు పరిశుద్ధాత్మకు చెప్పు, Holy Spirit, పరిశుద్ధాత్మ I can't pray. నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, Please help me. నాకు సహాయం చేయని అడగాలి. అంతే. He helps us in our weakness. మన బలహీనతల్లో పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. Then who else you want? ఇంకా ఎవరు కావాలి నీకు? You don't need any Tom, Dick and Harry. నువ్వు Tom, Dick and Harry. That's మంచి Yeah, మంచి you don't anyone. నేను నడిపించేవారు నీకు అవసరం లేదు. Hallelujah. హల్లెలూయా. One African girl called me. ఒక ఆఫ్రికన్ ఒక అమ్మాయి నాకు ఫోన్ Pastor, చేసింది. tomorrow exam. పాస్టర్ గారు రేపు ఎగ్జామ్ అండి. Study, I said. చదువుకో అన్నాను. Can't study. నేను చదవలేకపోతున్నానండి. Feeling sleepy. నాకు చాలా నిద్ర వస్తుందండి. Go and take bath. అయితే స్నానం చేయని చెప్పారు. Already took bath. నేను చేశానండి అంటున్నా. Then go and sleep. అయితే పడుకో అన్నాను. Finish sleeping. పడుకోవడం కూడా అయిపోయిందండి అన్నాను. People got so many questions. అయితే ఆమెకి చాలా ప్రశ్నలు ఉన్నాయి. How not to study? ఎట్లా చదవకూడదు అనే దాని గురించి కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి ఆమెకి. I said, get up. నువ్వు లే అని చెప్పాను. Start walking. నడవు అని చెప్పాను. Pray in the Holy Spirit. పరిశుద్ధాత్మకు ప్రార్థన Pray in చేయాలి. tongues. అన్య భాషల్లో మాట్లాడని చెప్పాను. 5 minutes. 5 నిమిషాలు అటు ఇటు నడుస్తూ ప్రార్థన చేసింది. Revived. Hallelujah. Revived. Ah. She got revived. ఆమె చాలా ఉజ్జీవాన్ని పొందుకుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. 5 నిమిషాల్లో గొప్ప ఉజ్జీవం. Is anything hard for the Lord? అయితే దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? లేదు. ఉందా లేదా? He helps us in our weakness. పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతల్లో సహాయం చేస్తాడు. For we don't even know what should we pray for. అయితే మనం దేని కొరకు ప్రార్థన చేయాలో, యుక్తంగా ఎలా ప్రార్థన And చేయాలో మనకు how we తెలియదు. should pray. ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. But the Holy Spirit కానీ పరిశుద్ధాత్మ దేవుడు prays for us మన కొరకు ప్రార్థన చేస్తాడు. with groaning that cannot be expressed in human words. ఉచ్చరింప సఖ్యకాని మూలుగలతో మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తాడు. Look at me. And the Father అయితే తండ్రి who knows all hearts మన యొక్క హృదయాంతరంగలు తెలిసిన వాడయ్యుండి, knows what is in the Spirit. మన ఆత్మలో ఏముందో తెలిసిన వాడయ్యుండి. For the Spirit pleads for us believers అయితే పరిశుద్ధాత్మ మన కొరకు విశ్వాసం మన కొరకు ప్రార్థన in చేస్తాడు. harmony of God's will. అయితే దేవుని చిత్త ప్రకారంగా ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Don't give reasons for not praying. అయితే ప్రార్థన చేయకుండా ఉండడానికి మీరు కారణాలు చెప్పండి. Don't give reasons for not coming to church. చర్చికి రానందుకు కారణాలు మీరు చెప్పొద్దు. Don't give reasons God is not doing anything. దేవుడు నా జీవితంలో ఏమి చేయట్లేదని మీరు అనొద్దు. Bible says he does not slumber, he does not sleep. ఎవరైతే ప్రార్థన చేయరో ఎవడు కూడా ప్రార్థన చేయకుండా నిద్రపోకూడదు. God is always at work. దేవుడు ఎప్పుడు కూడా మరి పని చేస్తూనే ఉంటాడు. Problem is this side. ఆ సమస్య ఇక్కడ ఉంది, మనలో ఉంది. Here little screw is loose. మన దగ్గరే సమస్య ఉంది. Hallelujah. హల్లెలూయా. This is the work of the Holy Spirit. ఇది పరిశుద్ధాత్మ కార్యమై ఉంటుంది. When your mind is controlled by the Holy Spirit, పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడుతున్నప్పుడు you will have life and peace. మనలో జీవము సమాధానం ఉంటుంది. హల్లెలూయా. In our house when children are shouting and jumping, మన ఇంట్లో పిల్లలు ఎగురుతూ అరుస్తున్నప్పుడు my wife will say, మా ఇంట్లో నా భార్య అరుస్తుంది, इस घर में शांति नहीं है. అసలు ఈ ఇంట్లో సమాధానమే లేదంటది. Then I will tell, అప్పుడు నేను చెప్తాను, शांति आनंद को लेके भाग गई है. అయితే ఆ శాంతి సమాధానం బయటికి వెళ్ళిపోయాయి. Hallelujah. హల్లెలూయా. It's actually in Hindi. అది హిందీలో చెప్పాము. Shanti and Anand is the same word. Peace and joy. ఆ శాంతి సమాధానం రెండు ఒకటే. So we tell Shanti is a lady, Anand is a boy. అయితే మేము ఎలా చెప్తామంటే శాంతి ఆనందము ఒకటే, ఇద్దరు కలిసి వెళ్ళిపోయారంటాను నేను Both are సరదాగా. like that. It's a joy. We always laugh in the house. ఎప్పుడు ఇంట్లో నవ్వుతూ ఉంటాం మేము. There is no raising of voice in our ఎప్పుడు house. మా ఇంట్లో గట్టిగా నోరు తెరిచి అరిచి All మాట్లాడము. the time joking. ఎప్పుడు కూడా నవ్వుతూ సరదాగా All the మాట్లాడుకుంటాం. time laughing. ఎప్పుడు నవ్వుకుంటాం మేము.
there is no time to fight. ఎప్పుడు కూడా మేము కొట్టుకునేంత సమయం మాకు లేదండి. Hallelujah. హల్లెలూయా. The joy of the Lord is my strength. దేవుని యొక్క ఆనందం నాకు బలమై ఉంది. When the Holy Spirit is in us, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ లోపల ఉంటాడో we are trained by the Holy Spirit. మనందరం కూడా పరిశుద్ధాత్మ చేత తర్ఫీదు My చేయబడతాం. tongue is trained by the Holy Spirit. నా యొక్క నాలుక దేవుని చేత తర్ఫీదు My చేయబడింది. mind is trained by the Holy నా యొక్క Spirit. మనసు పరిశుద్ధాత్మ ద్వారా తర్ఫీదు చేయబడింది. My steps are ordained by the Holy నా Spirit. యొక్క అడుగులు దేవుని చేత నడిపించబడుతున్నాయి. So life and peace. ఆ జీవము సమాధానము. Second, be confirmed you are a child of God. మనము దేవుని కుమారులమని నిశ్చయించుకోనండి మీరు. Third is, మూడవది Holy Spirit helps in my weakness. పరిశుద్ధాత్మను మన బలహీనతలో సహాయం A చేస్తాడు. person has committed sin. ఎవరైనా పాపం చేసినట్లయితే The person doesn't need to wait till tomorrow morning. రేపు ఉదయం దాకా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. Right now. ఇప్పుడే Bible says, బైబిల్ చెప్తుంది, come boldly to the throne of grace, దేవుని యొక్క కృపా సన్నిధిలోనికి ధైర్యంగా రండి అని where ఆహ్వానిస్తుంది. you can receive grace and mercy. అక్కడ నీవు దేవుని యొక్క కృపను పొందుకోగలవు. Grace and mercy you will not find in the world. ఈ లోకంలో నీవు దేవుని యొక్క సమాధాన కృపను పొందలేవు. Grace and mercy you will get in the throne of God. కృపను దేవుని దేవుని యొక్క సింహాసనం దగ్గర మనకి కృప దొరుకుతుంది. Sin should be confessed within 5 to 6 minutes. మనం పాపం చేసినట్లుగా మనం గ్రహిస్తే ఆ నిమిషమందే మనము Reconciliation దేవుని should take place before the sun sets down. అయితే సూర్యుడు అస్తమించక ముందే మన పాపం విషయం ఏమైనా పశ్చాత్తాపడాలి. No waiting for tomorrow. రేపటి కొరకు ఎదురు చూడకూడదు. If you wait till tomorrow, రేపటి వరకు ఎదురు చూస్తే you may be in the church, నీవు దేవుని మందిరంలో ఉండొచ్చు, but your mind will be somewhere else. కానీ నీ మనసు ఇక్కడ ఉండదు. Holy Spirit presence you will not feel. నీవు దేవుని యొక్క ఆత్మ సన్నిధిని చూడలేవు, అనుభవించలేవు. Hallelujah. హల్లెలూయా.